కామన్గా అనే మాట అధ్యక్ష, ఇది సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అంట. సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అంట అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ అందరం కూడా ఆలోచన చేయాలి, నిజంగానే ఇది సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని నేనా అని. ఇక్కడ అసలు ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయి, ఇక్కడున్న భూములు అమ్మితే ఎంత వస్తుంది, ఈ విషయాలు అందరికీ కూడా తెలిసి ఉండాలి. ఎందుకనంటే అధ్యక్ష, ఇక్కడ గ్రీన్ ట్రిబ్యునల్లు, రివర్ కన్జర్వేషన్ పరిధిలో ఉన్న ప్రాంతాలు ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి అధ్యక్ష. అంటే ఇవన్నీ కూడా కృష్ణానది పరివాహక ప్రాంతాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ దాదాపుగా 820 ఎకరాలు ఇటువంటి భూములు ఉన్నాయి అధ్యక్ష. లంక ల్యాండ్స్, ఎన్జిటి ల్యాండ్స్, బిట్వీన్ రివర్ అండ్ కరకట్ట ఇవన్నీ కలుపుకుంటే ఆ 820 ఎకరాలు తీసేస్తే అసలు ఎంత ల్యాండ్ ఉంది అని చూస్తే మరో 4997 ఎకరాలు ఉంది అధ్యక్ష. అంటే ఈ 4997 ఎకరాలు పోనీలే ఈ కృష్ణ, ఈ లంక భూములు, ఈ ఎన్జిటి ల్యాండ్స్ బిట్వీన్ కరకట్టు, బిట్వీన్ ద రివర్ అండ్ కరకట్టు ఇటువంటివన్నీ కూడా మళ్ళీ లెక్కేసుకుంటే కూడా మరో 820 ఎకరాలు. అంటే మొత్తం ఉండేది 5817 ఎకరాలు. ఇందులో 820 ఎకరాలు నువ్వు అమ్మాలనుకున్నా కూడా ఎన్జిటి కోర్ట్స్ ఒప్పుకోవు. ఈ పరివాహక ప్రాంతంలో వస్తూ ఉంది కాబట్టి కృష్ణ రివర్ బోర్డు కూడా ఒప్పుకునే పరిస్థితి కూడా ఉండదు. సో ఇవి తీసేస్తే మిగిలింది 4990 ఎకరాలు మాత్రమే అధ్యక్ష. ఇది ఇంకోటి ఆశ్చర్యం ఏంటంటే అధ్యక్ష, వీళ్ళే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటే 5/2/2019లో, చంద్రబాబు గవర్నమెంట్, ఇట్స్ నాట్ మన గవర్నమెంట్లో కాదు, 5/2 ఫిబ్రవరి మాసం 2019లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జియో ప్రకారమే 5020 ఎకరాలు మాత్రమే కమర్షియల్ ఎక్స్ప్లాయిటేషన్కు ఉంది అని చెప్పి స్వయంగా ఇచ్చిన జియో. ఆ జియోను కూడా ఒకసారి మనం స్క్రీన్ మీద వేయించినా కూడా మంచిదే, ప్రజలందరికీ కూడా తెలుస్తుంది. ఎందుకనంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆ TV5 వీళ్ళంతా ఎవరైతే దొంగల ముఠా సభ్యులు ఎవరైతే ఉన్నారో అధ్యక్ష, వీరందరూ కూడా ప్రజలను మభ్యపెట్టేందుకు, మోసం చేసేందుకు 10,000 ఎకరాలు ఉన్నాయి, ఒకడేమో 20,000 ఎకరాలు అంటాడు, ఇంకొక ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ అంటాడు. రకరకాల పద్ధతుల్లో వీళ్ళందరూ ఏమున్న దగ్గర రాసేదే కదా సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ అని చెప్పి చెప్పడానికి, దాన్ని డిఫెండ్ చేసుకునే దానికోసము ఇష్టం వచ్చినట్టుగా రాతలు రాయడమే కదా, పోయేదేముంది, ఒక పెన్ను, ఒక కలము, ఒక పేపరే కదా అని చెప్పి వాళ్ళు, టీవీలో చూపించడమే కదా అని చెప్పి వీళ్ళు, అందరూ కలిసి ప్రజలను మోసం చేయడమే కదా అని చెప్పి చేసేస్తూ ఉన్నారు. ఆ జియో ప్రకారమే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5/2/2019 ఫిబ్రవరి మాసం 5వ తారీఖున ఇచ్చిన జియో ప్రకారమే కమర్షియల్ ఎక్స్ప్లాయిటేషన్కు అవైలబుల్గా ఉన్న ల్యాండ్ 5020 ఎకరాలు అధ్యక్ష. ఆ జియోను కూడా ఒకసారి కాసేపట్లో టీవీ మీద కూడా చూపిస్తాను అధ్యక్ష. ఈ 5020 ఎకరాలు మాత్రమే ఉన్న ఈ ల్యాండ్ను కొన్ని ఆయన ప్రకారం ఇప్పుడైతే మా లెక్కల ప్రకారం అయితే 4997. అది అధ్యక్ష చూడండి అధ్యక్ష, అది 5/2/2019 డేటు, జియో నెంబర్ 50. ఆ డేటు కూడా మీరు చూసే ఉంటారు, 5/2/2019. ఆ డేట్లో కమర్షియల్ ఎక్స్ప్లాయిటేషన్కు ముందు బొమ్మ ఉన్న ల్యాండ్ ఎంత అని చెప్పి, ఇంకా ముందు బొమ్మ ఎంత ఉంది అని చెప్పి చూస్తే అక్కడ ముందు బొమ్మ, ఇంకా ముందు బొమ్మ అక్కడ ఆ జియో ప్రకారం వాళ్ళు చూస్తే వాళ్ళు ఇచ్చిన జియోల అధ్యక్ష ఒకసారి చదవండి, చదివి వినిపిస్తుంది అధ్యక్ష. అండ్ అమౌంట్ అదే వాళ్ళు రాసేది కూడా అట్లా రాస్తున్నారు తెలుగు లేకుండా. 5020 ఎకరాల ల్యాండ్ మాత్రమే అవుట్ ఆఫ్ టోటల్ ల్యాండ్ అవైలబుల్ విత్ APCRDA ఈజ్ ప్రపోజ్డ్. మొత్తం 8274 ఎకరాలలో 5020 ఎకరాలు మాత్రమే ఈజ్ ప్రపోజ్ టు బి రిజర్వ్డ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ కమర్షియల్ మానిటైజేషన్.
for the purpose of funding the infrastructure development project. The remaining 3254 acres are reserved for economic development. అంటే రోడ్లు వగైరా వగైరా వగైరా. పోను మిగిలింది 5020 ఎకరాలు మాత్రమే ఫర్ కమర్షియల్ ఎక్స్ప్లాయిటేషన్ అని చెప్పి వాళ్ళంతా కమర్షియల్ మానిటైజేషన్ అని చెప్పి వాళ్ళంతకు వాళ్ళే రాసుకున్న జీవితం. మరి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష, వాళ్ళు 5020 ఎకరాలు మాత్రమే ఉంటే ఆ 5020 ఎకరాలు ఈ రోజున ఎకరాకి 20 కోట్లు అమ్మితే తప్పనిచ్చి నీకు యూ విల్ నాట్ బీ ఇన్ ఎ పొజిషన్ టు ఫండ్ దిస్ ప్రాజెక్ట్. అంటే 5020 ఎకరాలు ఎకరాకి 20 కోట్ల రూపాయలు చొప్పున ఈరోజు మన చేతిలోకి డబ్బు వస్తేనే ఈ 1,00,000 కోట్ల రూపాయలతో ఈరోజు రేట్లతో ఈ ప్రాజెక్టులో ఈ భూమిలో నువ్వు రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ కరెంట్ కానీ నీళ్లు కానీ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ఇది బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మాత్రమే సరిపోతుంది అప్పటికి కూడా. మరి నేను అడుగుతా ఉన్నా, మరి ప్రతిదానికి కూడా భూములు తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఎక్కువ రేట్ అని రాసేస్తారు. వీళ్ళకి నచ్చినట్టుగా ఎక్కువ ఉంటే తక్కువ రేటు రాసేస్తారు కదా. మరి ఎకరాకి 20 కోట్ల రూపాయలు ఇవాళ నిజంగా ఇవాళ ఇక్కడ ఈ ధర ఉందా? అందరం ఆలోచన చేయాలి. ఇంత ధరకు బాబు కొంటాడా? పోనీ రామోజీరావు కొంటాడా? పోనీ రాధాకృష్ణ కొంటాడా? పోనీ TV5 నాయుడు కొంటాడా? మరి ఇంత ధర లేనప్పుడు ఇంత ధర లేనప్పుడు ఈ మధ్యకాలంలోనే ఈనాడు అధ్యక్ష రాసింది, ఎకరం 10 కోట్లకు ఎవరైనా కొంటారా అని చెప్పి. వీళ్ళంతకిళ్ళే ఎకరం 10 కోట్లకైనా ఎవరైనా కొంటారా అని వీరే రివర్స్లో మనల్ని అడుగుతున్నారు. వీళ్ళే రివర్స్ మనల్ని అడుగుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను మళ్ళీ ఇదే ఈనాడు ఇదే వాళ్ళను, మరి మీ దాంట్లో ఎకరా 10 కోట్లకైనా ఎవరైనా కొంటారా అని చెప్పి మీరంతకు మీరే మమ్మల్ని రివర్స్గా అడుగుతూ ఉన్నారు. ఎవరు కొంటారు అని చెప్పి కూడా మీరంతకు మీరే అడుగుతా ఉన్నారు. మరి మీరే కొనలేరు అని చెప్తా ఉన్నారు, ఈ రేటు రాదు అని మీరే చెప్తా ఉన్నారు. మరి ఈ ప్రాజెక్ట్ ఎలా చేయగలుగుతారు అనేది నేను సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ అడుగుతా ఉన్నా. మరి ఏ రకంగా ఇది సెల్ఫ్ ఫైనాన్స్ మోడలు సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు ఎలా అవుతుంది అని చెప్పి నేను సూటిగా మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఎకరాకి 20 కోట్ల రూపాయలు వస్తే అది 1,00,000 కోట్లు అవుతుంది. ఎకరాకు 10 కోట్లు కూడా రాదు అని చెప్పి మీరే చెప్తా ఉన్నారు. మళ్ళీ అదే పేపర్లో అదే ఐటెంలో ఇప్పుడు ఇంతకు ముందు చూపించిన క్లిప్పింగ్లో చూస్తే గజం 17,000 కూడా ఎవడూ రాలేదు, కేవలం 4 బిడ్లు మాత్రమే వచ్చాయి అని మళ్ళీ రాస్తారు. కొన్ని గజం 17,000 వేసుకుంటే కూడా 2,500 గజాలు ఎకరాకు వస్తుందని అనుకున్నా కూడా ఎకరా 4 కోట్లు, దానికి కూడా ఎవడు రావడం లేదు నువ్వే రాస్తున్నావు. మరి ఏ రకంగా ఈ ప్రాజెక్టు మనం చేయగలుగుతాము? ఇంత డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొని రాగలుగుతాము? ఇంత డబ్బులు మనం తీసుకొని రాలేకపోతే ఈ ప్రాజెక్టు అడుగులు ముందుకు పడకపోతే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలేం కావాలి, ఈ ప్రాంతంలో ఉన్న రైతులేం కావాలి, మిగిలిన రైతులు అఫ్కోర్స్ ఈ బినామీలు వీళ్ళ రైతులు అయితే ఎలాగో పోతారు అనుకోండి, అది వేరే విషయం. ఒక డ్రీమ్ని చూపించి ఆయన దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసే కార్యక్రమం చేసినాడు. మిగిలిన వాళ్ళ పరిస్థితి కూడా ఏం కావాలి అధ్యక్ష? మరో వంక అధ్యక్ష 1,10,000 కోట్లతో అధ్యక్ష ఒకవైపున పెట్టలేని పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది అధ్యక్ష. మరి కేవలం ఇందులో ఒక 10% 1,10,000 కోట్ల రూపాయలకు కాను అందులో 10% కేవలం 10,000 కోట్ల రూపాయలు విశాఖపట్నంలో పెడితే చాలు, విశాఖపట్నాన్ని ఎక్కడికో తీసుకొని పోగలుగుతాం మనం. ఎందుకంటే అధ్యక్ష విశాఖపట్నంలో ఆల్రెడీ రోడ్స్ ఉన్నాయి, ఆల్రెడీ డ్రైనేజ్ ఉంది, ఆల్రెడీ నీళ్ళు ఉన్నాయి, ఆల్రెడీ కరెంట్ ఉంది. ఇటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద నువ్వు పెట్టాల్సిన పనుల. ఇక మెరుగులు దిద్దే దానికోసం మాత్రమే డబ్బులు కాస్త కూస్తో పెట్టాలి.
ఇందులో 10% పెడితే విశాఖపట్నం కూడా ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, విశాఖపట్నం అంటే నాకేదో ఎక్స్ట్రా ప్రేమ ఉంది, నాకేదో అమరావతి అంటే తక్కువ ప్రేమ ఉందని కాదు అధ్యక్ష. నాకు అమరావతి ప్రజలైనా సమానమే, విశాఖపట్నం ప్రజలైనా నాకు సమానమే అధ్యక్ష. కాకపోతే విశాఖపట్నం ఈజ్ ద నెంబర్ 1 సిటీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు విశాఖపట్నం ఆంధ్ర రాష్ట్రంలో బిగ్గెస్ట్ సిటీ. ఇది వాస్తవం, ఫ్యాక్ట్. బై వర్చ్యూ ఆఫ్ దశాబ్దాలుగా అక్కడ జరిగిన పురోగతి, అభివృద్ధి, గ్రోత్, న్యాచురల్ గ్రోత్ పరంగాను ఇంకొకటో విశాఖపట్నం ఈస్ ద బిగ్గెస్ట్ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఒక బిగ్గెస్ట్ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్కు నువ్వు కాస్త బూస్ట్ ఇచ్చేస్తే మరో 10,000 కోట్లు పెడితే దీంట్లో 10%, 1,10,000 కోట్లలో 10% పెడితే ఇట్ ఆటోమేటిక్లీ బికమ్స్ బిగ్గర్. ఇది వాస్తవం అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే అధ్యక్ష, అక్కడ విశాఖపట్నంలో మనం చేయగలం అధ్యక్ష. అయినా అక్కడ చేయగలిగినా కూడా అధ్యక్ష, అక్కడ మనం చేయకుండా వీళ్ళు అడ్డుకుంటారు. అడ్డుకోవడంలో మామూలుగా అడ్డుకోవడం లేదు, మీరే చూస్తూ ఉన్నారు, ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు ఏ రకంగా అడ్డుకుంటున్నారు. ఇక్కడేమో అధ్యక్ష మనం చేయలేం, బాబు చేయలేదు. అయినా కూడా అధ్యక్ష, బాబు చేయలేని దాన్ని, ఎవరు చేయలేని దాన్ని మనం చేయాల్సిందే అని చెప్పి రోజు ధర్నాలు, డ్రామాలు, డ్యాన్సులు, ఇదే జరుగుతూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష, బాబు చేయలేదు, ఎవరు చేయలేని దాన్ని మనం చేయాల్సిందే అంటూ మన మీద బురద జల్లాలని చెప్పి దుర్బుద్ధితో ఈ డ్రామాలు ఆడుతూ ఉంటే నిజంగా ఇది ధర్మమేనా అన్నది ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష. మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. పోనీ విశాఖపట్నం గురించి కాస్త పక్కన పెడదాం అధ్యక్ష, విశాఖపట్నాన్ని కాస్త పక్కన పెడదాం అధ్యక్ష. పోనీ కనీసం విజయవాడకైనా కూడా చంద్రబాబు ఏం చేశాడు అని చెప్పి ఒక్కసారి అడుగుదాం అధ్యక్ష. ఇదే విజయవాడ, ఈ నుంచి 40 కిలోమీటర్ల దూరం, ఇదే విజయవాడకి ఏం చేశాడు అని చెప్పి ఒక్కసారి గమనిద్దాం అధ్యక్ష. అధ్యక్ష, మన ప్రభుత్వం వచ్చాక అధ్యక్ష, ఈ ప్రాంత అభివృద్ధి మీద ఎంత శ్రద్ధ పెట్టాము అన్నది అధ్యక్ష ఈ సభా సాక్షిగా కొన్ని విషయాలు చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ విజయవాడకు వెస్టర్న్ బైపాస్ ఈరోజు డెవలప్మెంట్ జరుగుతూ ఉంది అధ్యక్ష. ఈ వెస్టర్న్ బైపాస్ కూడా వేయండి ఒకసారి. గన్నవరం సమీపంలోని అధ్యక్ష, చిన్నౌటుపల్లి నుంచి గొల్లపూడి వరకు 30 కిలోమీటర్ల మేర 1,321 కోట్ల రూపాయలతో ఈ రోడ్డు జరుగుతూ ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఇందులో ఈ 30 కిలోమీటర్లకు గాను ఈ చిన్నౌటుపల్లి నుంచి గొల్లపూడి వరకు జరగాల్సిన ఈ రోడ్డు కార్యక్రమంలో ఈ 30 కిలోమీటర్లకు గాను ఇప్పటికే 17.8 కిలోమీటర్లు పూర్తయింది అధ్యక్ష. అంటే దాదాపుగా 65% పనులు పూర్తయ్యాయి. 65% నిధులు కూడా ఖర్చు చేశాం. వచ్చే ఏడాది ఫిబ్రవరి కల్లా ఈ పనులన్నీ కూడా పూర్తవుతాయి. మరి 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది ఎందుకు చేయలేకపోయింది? ఇక గొల్లపూడి నుంచి అధ్యక్ష కృష్ణానది మీదుగా అధ్యక్ష బ్రిడ్జి కట్టి ఇటువైపున ఉన్న చిన్నకాకాని వద్ద చెన్నై హైవేను కలుస్తుంది అధ్యక్ష. ఈ లెంత్ అధ్యక్ష మరో 18 కిలోమీటర్లు అధ్యక్ష. దీనికోసం మరో 1,600 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం అధ్యక్ష. ఇప్పటి వరకు అధ్యక్ష దీంట్లో కూడా 33% పనులు పూర్తి చేశాం. 31% నిధులు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష, ఖర్చు చేయడం కూడా జరిగింది. 2024లో ఇది పూర్తి చేయడం కూడా జరిగిపోతుంది అధ్యక్ష. మన అధ్యక్ష, నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఆ 5 సంవత్సరాల పాలనలో ఈ ప్రాజెక్టు రాకుండా దీన్ని అడ్డుకున్నది ఎవరు అని అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ ప్రాజెక్టు రానిలేదు? ఎందుకు దీన్ని అడ్డుకున్నారు? ల్యాండ్ అక్విజిషన్
రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే అయిపోయింది, చంద్రబాబు నాయుడు గారు రాకమునిపే అయిపోయింది. మరి కేవలం పనులు మొదలుపెట్టించి పూర్తి చేయించాల్సిందే. మరి ఎందుకు చేయాలి? విజయవాడ మంగళగిరి బాగా విస్తరించడానికి ఈ ప్రాజెక్ట్ ఎంతో ఉపయోగపడుతుంది. కారణం విజయవాడ అభివృద్ధి కాకూడదు, ఈ విజయవాడ మంగళగిరి ప్రాంతం అభివృద్ధి కాకూడదు. కారణం అమరావతిలో బెనామీ భూముల విలువ పెరగాలి. ఇది ఏమన్నా బుద్ధా? ఇదేమన్నా పద్ధతా? ఇటువంటి పెత్తందారి మనస్తత్వం ఉండడం ధర్మమేనా? ఆలోచన చేయాలి అధ్యక్ష. అందరూ కూడా, విజయవాడలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. కృష్ణా జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆలోచన చేయాలి. అధ్యక్ష, విజయవాడ మీద అధ్యక్ష వాహనాల ఒత్తిడి తగ్గుతుంది. అటు హైదరాబాద్ వెళ్ళే వారికి, ఇటు చెన్నై వెళ్ళే వారికి కూడా ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఈ ప్రాజెక్టు వల్ల తగ్గుతాయి అధ్యక్ష. అధ్యక్ష, విజయవాడ తూర్పు భాగాన అధ్యక్ష మరో 40 కిలోమీటర్లు బైపాస్ కూడా ఏర్పాటు చేయడానికి కూడా అన్ని అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. ఇది అయిపోతే విజయవాడ చుట్టూ ఒక బైపాస్, ఒక రింగ్ రోడ్ వచ్చినట్టు. స్వయంగా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు అనేక సార్లు నేనే చేశాను అధ్యక్ష. అధ్యక్ష, బహుశా ఈ నెలలోనే దేవుడి దయతో ఆమోదం కూడా వస్తుంది. ఆ వెంటనే డిపిఆర్ కూడా సిద్ధం చేసి 6 నెలల్లోనే పనులు కూడా ప్రారంభించడం కూడా జరుగుతుంది అధ్యక్ష ఈ ప్రాజెక్టుకు సంబంధించి. అధ్యక్ష, కనకదుర్గ ఫ్లైఓవర్ అధ్యక్ష, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పరిపాలనలో కనకదుర్గమ్మ గుడికి పక్కన ఫ్లైఓవర్ అధ్యక్ష 5 ఏళ్ళు ఆయనకు సమయం ఉన్నా పూర్తి చేయలే. మనం వచ్చాక పూర్తయింది అధ్యక్ష. ఇది అధ్యక్ష ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇక బెంచ్ సర్కిల్ వద్ద అధ్యక్ష మొదటి ఫ్లైఓవర్, విజయవాడ ప్రజలందరూ కూడా దానికి సాక్షులు. ఆ మొదటి ఫ్లైఓవర్ బెంచ్ సర్కిల్ దగ్గర ఉన్న మొదటి ఫ్లైఓవర్ అధ్యక్ష 5 సంవత్సరాలు పూర్తి చేయలే. మనం వచ్చినాక పూర్తి చేశాం. పూర్తి చేయడమే కాకుండా అధ్యక్ష దాని పక్కన రెండో ఫ్లైఓవర్ కూడా మనం వచ్చాక దాన్ని స్టార్ట్ చేసి పూర్తి కూడా చేసి అది కూడా జాతికి అంకితం చేశాం. ఇవన్నీ కూడా అధ్యక్ష ఎక్కడ విజయవాడ బాగుపడుతుందో, ఎక్కడ విజయవాడకు మంచి జరుగుతుందో, ఎక్కడ విజయవాడకు మంచి జరిగితే అమరావతిలో తన బెనామీ భూములకు ఎక్కడ రేటు రాకుండా పోతుందో అని చెప్పి దుర్మార్గంగా అడ్డుకున్న పరిస్థితులు అధ్యక్ష. ఇదే విజయవాడ బాగుండాలి, బాగుపడాలని అధ్యక్ష 100 కోట్ల రూపాయలు స్పెషల్ గ్రాంట్ కూడా ఇచ్చి కూడా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో పనులు కూడా చేయిస్తూ ఉన్నాం మనం అధ్యక్ష. ఇదే విజయవాడ నదికి ఆనుకొని అధ్యక్ష ఉన్న ప్రజలు తరచూ ఎప్పుడు వర్షం వచ్చినా కూడా, ఎప్పుడు ఆడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర 3 లక్షల క్యూసెక్లు 4 లక్షల క్యూసెక్లు ఎప్పుడు వచ్చినా కూడా మొత్తం ఆ కృష్ణలంక ప్రాంతం అంతా కూడా మునిగిపోయేది. అదే చెప్పు, కృష్ణలంక ప్రాంతం అంతా కూడా మునిగిపోయేది. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కనీసం ఆ కృష్ణలంక ప్రాంతం ప్రతి సంవత్సరం ఆయన కళ్ళ ముందునే మునిగిపోతూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ముందు నుంచి కూడా మునిగిపోతూ ఉంది. పట్టించుకోవాలా అన్న ఆలోచన ఏ పొద్దు రాల అధ్యక్ష. ఇదే రీటైనింగ్ వాల్ కట్టడం కోసం అధ్యక్ష 137 కోట్ల రూపాయలతో దాదాపుగా 1.5 కిలోమీటర్ రిటైనింగ్ వాల్ పూర్తి చేశాం అధ్యక్ష. నదికి అటువైపున అధ్యక్ష మరో 1 కిలోమీటర్ మేరకు రీటైనింగ్ వాల్ కూడా పనులకు కూడా వెంటనే స్టార్ట్ చేయడానికి కూడా టెండర్ల ప్రక్రియ కూడా స్టార్ట్ అయింది అధ్యక్ష. దీనివల్ల అధ్యక్ష ఇవాళ అక్కడ ప్రకాశం బ్యారేజ్లో మొన్న ఈ మధ్యకాలంలో చూసినాం ఏ రకమైన ఫ్లడ్స్ వస్తూ ఉన్నాయో. ఇంత ఫ్లడ్స్ వచ్చినా కూడా ప్రజలు సంతోషంగా బతుకుతూ ఉన్నారు కేవలం దానివల్ల అధ్యక్ష.
నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది అధ్యక్ష. 5 ఏళ్ళ అధ్యక్ష ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటూ కరకట్టుకి ఇటువైపున ఆయన నివాసం, ఉండకూడని ప్రదేశంలో ఆయన నివాసం ఉండడం అనేది వేరే విషయం. కరకట్టుకు ఇటువైపున నదీ ప్రవాహాన్ని అడ్డుకుంటూ ఆయన ఇల్లు అక్కడే ఆయన ఉంటున్నాడు. కట్టుకొనో లేకపోతే బెనామీల పేరుతో కొనుక్కొనో మొత్తానికేమో ఉంటున్నాడు.